ఉద్యోగ సంఘాల నిరవధిక సమ్మెతో తిరుపతిలో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. తిరుమలకు బస్సులు నడవకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న శ్రీవారి భక్తులు కాలినడకనే దేవస్థానానికి చేరుకుంటున్నారు. విద్యార్థి ఐకాస పిలుపు మేరకు విద్యా సంస్థలని మూతపడ్డాయి. వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. రాష్ట్ర విభజన ప్రకటనకు వ్యతిరేకంగా ఏపీ ఎన్జీఓలు ఇతర ఉద్యోగ సంఘాలు ఇచ్చినటువంటి నిరవధిక సమ్మె ప్రభావం అప్పుడే కనపడుతుంది. ప్రధానంగా ఆర్టీసీ సంఘాలు ఇచ్చినటువంటి ఈ సమ్మె ప్రభావం ఉదయం నుంచి తిరుపతిలో కనపడుతోంది. ఇక్కడి నుంచి తిరుమలకు వెళ్లే బస్సులు కూడా ఈసారి ఆపేశారు. తొలిసారిగా, ఎందుకంటే ఆర్టీసీ ఎప్పుడైతే సర్వీసులు తిరుమలకు ప్రారంభించిందో అప్పటి నుంచి కూడా నిర్విరామంగా ఈ సర్వీసులు తిరుగుతుండేవి. అలా ఏ బంద్ జరిగినా కూడా శ్రీవారి భక్తులను దృష్టిలో ఉంచుకొని తిరుమలకు వెళ్లే బస్సులు మినహాయించారు. అలాంటిది ఈసారి తొలిసారిగా ఇక్కడి నుంచి వెళ్లేటువంటి తిరుమలకు వెళ్లే బస్సులు ఆపేశారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు అలాగే టీటీడీ అధికారులు కూడా పలుమార్లు కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరిపారు. తిరుమలకు భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుమలకు బస్సులు నడపాలని వాళ్ళు అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కూడా కార్మిక సంఘ నాయకులు ఒప్పుకోలేదు. తిరుమలకు కూడా బస్సులు ఆపేస్తామని చెప్పారు. అదేవిధంగా తిరుమలకు కూడా ఉదయం నుంచి కూడా బస్సులు ఆపివేయడం జరిగింది. ఏడుకొండల బస్టాండ్ ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉంది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో వచ్చినటువంటి భక్తులు కాలినడకన రైల్వే స్టేషన్ నుంచి కాలినడకనే తిరుమలకు వెళ్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, తిరుపతి.